హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రెండ్స్, జీడిపప్పు, కిస్మిస్, ఖర్జూర పండు, బాదం అన్నమాట. వీటితో లడ్డు చేయడానికి హెల్దీ ఫుడ్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, డ్రై ఫ్రూట్స్ లడ్డూకి జీడిపప్పు ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఎగుతున్నాయి అనమాట. జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ లడ్డూకి అనమాట ఫ్రెండ్స్. ఇవి ఫుల్గా ఇంకా వేగలేదు, అంటే ఆయిల్ లేకుండా వేపాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని చూడండి, బాదమ్స్, నువ్వులు, ఖర్జూర పండు, కిస్మిస్ అన్నమాట. మొత్తం 5 ఐటమ్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఈ 5 ఐటమ్స్ని పెట్టి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. బాదం పప్పు కూడా వేపుతున్నాం అన్నమాట. ఇట్లా వేపాలన్నమాట ఫ్రెండ్స్. ఇది బాగా కాదు, కచ్చా బచ్చాగా వేపాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసాము. ఈ నూనె కూడా కొంచెం పచ్చి లేకుండా దోరగా వేపాలన్నమాట ఫ్రెండ్స్. వేపుతున్నాం చూడండి. కూడా వేగిపోయినాయి అన్నమాట. సన్న సెక మీద మాడకోకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ తెల్ల నువ్వులు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఫ్రై అయిపోయినాయి అన్నమాట. మొత్తం అన్నీ కంప్లీట్గా ఫ్రై చేసామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ జీడిపప్పు, బాదం పప్పు, తెల్ల నువ్వులు ఫ్రై చేశాను కదా ఆయిల్ లేకోకుండా. ఈ 3 కూడా ఇప్పుడు మిక్సీ పట్టాలన్నమాట. అయ్యిను కిస్మిస్, ఖర్జూర పండు అనమాట ఫ్రెండ్స్. ఈ ప్రస్తుతం ఫ్రై అయినవి కాబట్టి సాయంత్రం ఆరిపోయిన తర్వాత పౌడర్ చేసి పట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేపి ఆరబెట్టేసాం కదా, అది మిక్సీ పడతాకి మిక్సీ జార్లో పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. అంతా కూడా ఫ్రై అయిపోయినాయి. ఏంటంటే జీడిపప్పు, బాదం పప్పు, తెల్ల నువ్వులు అంత ఆయిల్ లేకుండా ఫ్రై చేశాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఐరన్కిను బ్లడ్ ప్రెషర్కి మంచి, బలానికి కూడా మంచిదని చెప్పడం వలన ఇంట్లో అని చెప్పేసి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఖర్జూర పండు మాత్రం ఆపలేదు. దీంట్లో విత్తనాలు మాత్రం తీసేస్తామన్నమాట. ఇది మాత్రం లైట్గా పచ్చివాసన లేకుండా డ్రైగా ఫ్రై చేశాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది లడ్డూకి అన్నమాట ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టేసేసి ఆరిపోవాలన్నమాట. బాగా హీట్గా ఉందన్నమాట. ఇప్పుడే ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేపి ఆరబెట్టేసాం కదా, అది మిక్సీ పడతాకి మిక్సీ జార్లో పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. ఇవి కూడా మిక్సీ పట్టాలన్నమాట. ఇదంతా పౌడర్ పట్టేసారన్నమాట ఫ్రెండ్స్ మిక్సీ. కిస్మిస్ మాత్రం పట్టాలన్నమాట మిక్సీ. ఇప్పుడు కిస్మిస్ కూడా వేపుతున్నా ఫ్రెండ్స్. నేను డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్నీ ఇలా లైట్గా పచ్చి లేకుండా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది డ్రై ఫ్రూట్ లడ్డూకి అనమాట. వీటిలో బెల్లం కూడా వేసి కలిపేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. దీన్ని ఉండ చుట్టడానికి ఇదిగో నెయ్యి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, సరిపడా నెయ్యి అనమాట. ఇందులో బెల్లం ముక్కలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, నేను బెల్లం మాత్రం చూపించలేదు, సడన్గా బిజీ వలన అటు ఇటు ఇచ్చేసేసరికి బెల్లం మాత్రం చూపించలేదు ఫ్రెండ్స్. అది చెక్కుతున్నా అనమాట. అమ్మ కలుపుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఈ డ్రై ఫ్రూట్స్కి లడ్డూకి ఇలా మిక్సీ పట్టేస్తా ఖర్జూర పండు ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా కనిపిస్తుందా ఫ్రెండ్స్? నెయ్యి పోసేస్తా అన్నమాట. దీన్ని ఈ విధంగా నెయ్యి పోసి ఈ విధంగా కలపాలన్నమాట ఫ్రెండ్స్. ఈ నెయ్యిని పోసి కలుపుతున్నాం అనమాట. ఉండలు చుట్టాకన్నమాట ఫ్రెండ్స్. ఇది కనిపిస్తుందా ఫ్రెండ్స్? నెయ్యి పోసేస్తా అన్నమాట. దీన్ని ఈ విధంగా నెయ్యి పోసి ఈ విధంగా కలపాలన్నమాట ఫ్రెండ్స్. ఈ నెయ్యిని పోసి కలుపుతున్నాం అనమాట. ఉండలు చుట్టాకన్నమాట ఫ్రెండ్స్. ఇది
ఫ్రెండ్స్ ఈ లడ్డు చుట్టేస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఇవేమో చుట్టేసేస్తున్నాయి అనమాట ఫ్రెండ్స్. ఇవి డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట. ఐరన్కి, ఒంటికి, శక్తికి, బలానికి కూడా పనికి వస్తాయి అనమాట ఫ్రెండ్స్. ఇది రోజుకు ఒక చొప్పున తినొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి.